గీతు రాయల్కి వివాహమై 4 ఏళ్ళు అవుతోంది. వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. అయితే గీతుకి కొడుకు ఉన్నాడంటూ వార్తలు రావడంతో, అవును నాకు కొడుకు ఉన్నాడు, వాడి పేరు ఓరియో, అది నా పిల్లి, అదే నా కొడుకు, దాన్ని నేను కనకపోయినా చిన్నప్పటి నుంచి నా చేతులతోనే పెంచాను, వాడికి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా నా ప్రాణం పోయినట్టు ఉంటుందంటూ తన పెంపుడు జంతువు గురించి గతంలో చెప్పింది బిగ్ బాస్ ఫేమ్ గీతు రాయల్. తన ప్రాణానికి ప్రాణమైన ఓరియో ఇప్పుడు కన్నుమూయడంతో గుండెలు పగిలేలా రోదిస్తూ ఒక వీడియోని షేర్ చేసింది గీతు. ఓరియోకి 2023 నుంచి అనారోగ్యంగా ఉంది. ఓరియో బతకదు, చనిపోతుందని వైద్యులు చెప్పడంతో అప్పటి నుంచి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తోంది గీతు. దానికి బాగా లేకపోతేనే నాకు ప్రాణం పోయినట్టుంటుంది, అలాంటిది చనిపోతుందని వైద్యులు చెప్పడంతో నా ప్రాణం లేనట్టే ఉందని గతంలో కూడా చెప్పింది గీతు. అయితే ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తన కొడుకు లాంటి ఓరియోని కొన్ని వీధి కుక్కలు కరిచి చంపేయడంతో గుండెలు పగిలేలా రోధిస్తోంది ఆమె. తన ప్రాణానికి ప్రాణమైన పిల్లి ఓరియో చనిపోవడంతో దానికి స్నానం చేయించి పూడుస్తూ గుండెలు అవిసేలా విలపించింది గీతు. ఈ సందర్భంగా ఓరియో వీడియోను కూడా షేర్ చేసి భావోద్వేగానికి గురైంది. ఓరియో నా బంగారు కొండ, ఈ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తోంది నాన్న, ఇది చాలా అమాయకమైన పిల్లి, కనీసం దీనికి ఎలా అరవాలో ఎలా కరవాలో కూడా తెలియదంటూ ఆమె ఎంతో బాధపడ్డారు. జూలై 24న ఉదయాన్నే ప్రతిరోజులాగే కమ్యూనిటీలో తిరగడానికి వెళ్ళాడు ఓరియో. ఉదయం 5:30 తిరిగి వస్తాడు, కానీ ఆ రోజు మాత్రం తిరిగి రాలేదు. సాయంత్రం 4 గంటల వరకు వెతికారు, కానీ తర్వాత తెలిసింది ఓరియో కమ్యూనిటీ వెనకే చనిపోయాడని. మా సెక్యూరిటీ గార్డ్ నిర్లక్ష్యం వల్ల కొన్ని వీధి కుక్కలు కమ్యూనిటీ లోపలికి వచ్చాయి. వారి నిర్లక్ష్యమే నా కొడుకు ఓరియోని చంపేశాయి. ఓరో కుక్కలన్నీ ఓరియోపై పడి కరిచి చంపేశాయి. వాడు ఎంత భయపడి ఉంటాడో నేను ఊహించగలను, అది ఊహించుకుంటేనే చాలా భయంగా అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది గీతు. ఇక బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో తన ఓరియో గురించి పలు విషయాలు చెప్పుకొచ్చింది. ఇంటి దగ్గర నుంచి మీకేం కావాలని నాగార్జున అడిగినప్పుడు కూడా తన ఓరియో బొచ్చు కావాలంటూ ఆమె తెలియచేసింది. అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ అయింది. అయితే ఆమె పోస్ట్ షేర్ చేయడంతో ఆమె అభిమానులందరూ కూడా ఈ వార్త విని షాక్కి గురయ్యారు. ఈ సమయంలో అసలు తట్టుకోలేకపోతుంది గీతు అంటూ ఎంతో బాధపడుతూ ఉన్నారు. తన ఓరియో ఇక లేదు అని తెలిసి ఆమె గుండెలు అవిసేలా రోధిస్తోంది.